పరమ పవిత్రము, మహాశక్తిమంతము, దివ్యక్షేత్రము, వీరభూమి, ఆంధ్ర సాహిత్యానికి పరమోత్కృష్టమైనటువంటి స్థితిని, ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఈ అద్దంకి సీమలో సాహిత్య సంగీత కళాభిమానులు, వదాన్యులు, సత్పురుషులు శ్రీ పుట్టన్రాజు శ్రీరామచంద్రమూర్తి గారు ఏర్పాటు చేసిన ఈ సభలో ఆసీనులైన పండితులు, మహాద్భుతమైనటువంటి కవివరేణ్యులు, అవధానులు, సహృదయులు, సంస్కార సంపన్నులు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ అద్దంకి లేకపోతే ఆంధ్ర సాహిత్యం అనేటువంటిది లేదు. దీనికి ఎంత శక్తి ఉన్నది అనేది మీకు నేను వచ్చి చెప్పక్కర్లేదు అద్దంకి. అయితే ఒక్క విషయం మాత్రం మీకు చెప్తాను. ఎంత ఆదర్శం అంటే ఇక్కడ ఈ ప్రోలయ వేమారెడ్డి గారు చేసినటువంటి పని ప్రపంచంలో మరి ఏ దేశంలో ఏ జాతిలో కూడా ఇంతటి దార్శనికుడు పుట్టలేదు. ప్రోలయ వేమారెడ్డి గారు అంత గొప్ప దార్శనికుడు. ఆయన పరాక్రమం గురించి చెప్పటం లేదు మీకు. పరాక్రమము, కళా పోషణ, సాహిత్య పోషణ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక కృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడో మనందరికీ బాగా తెలుస్తుంది. రాజరాజ నరేంద్రుడు ఎంత గొప్పవాడో కూడా బాగా తెలుస్తుంది. కానీ మనుమ సిద్ధి ప్రోలయ వేమారెడ్డి, ముఖ్యంగా ప్రోలయ వేమారెడ్డి, ఆయన గొప్పదనాన్ని వర్ణించటం అనేది సాధ్యం కాదండి ఎవరికి కూడా. సహృదయము, సంస్కారము, దేశభక్తి ఇవి మాత్రమే తెలుసుకోగలవు ఆయన గొప్పదనాన్ని. ఏమిటంటే 10వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు భారతాన్ని తెలుగులో అనువదించమని నన్నయ్య గారిని అడిగాడు. మనందరికీ తెలుసు. అసలు ఎందుకని అడిగాడు? రామాయణం గొప్పది కదా. రామాయణం తేలిగ్గా అందరికీ అర్థమయ్యే కథ కదా. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, రాజకీయాలు ఇవేమీ లేనిటువంటిది కదా. అందరికీ అర్థమయ్యే కథ కదా. రామాయణం చెయ్యకుండా అనువాదం భారతం చేస్తే ఏమిటి ఈ జాతికి లాభం? రామాయణము తెలుగులో లేదు, అప్పటికి భారతము లేదు. భారతాన్ని ఎందుకని అడిగాడు? 1,00,000 శ్లోకాల భారతాన్ని అనువాదం చేయమని అడిగాడు. సాధ్యమవుతుందా ఒక నన్నయ్య గారికి? ఎందుకని అడిగాడు ఆయన? రామాయణం అంటే కొంత చేయొచ్చండి, 24,000 శ్లోకాలు. 1,00,000 శ్లోకాల భారతాన్ని తెలుగులో అందించాలని రాజరాజ నరేంద్రుడు ఎందుకు అనుకున్నాడు? అది విజన్ అంటే, దార్శనికత అంటే అది. ఎందుకని అనుకున్నాడంటే ఆ రోజున విదేశీ దాడులు ఈ దేశం మీద ముమ్మరమై మన ఆస్తులు కొల్లగొట్టడం, మనల్ని ఆక్రమించటం, స్త్రీలను బలాత్కరించటం, ఎత్తుకుపోవటం, ఇటువంటి దుర్మార్గాలన్నీ కూడా పెచ్చురేగిపోయినాయి బాగా. ఇవి పెచ్చురేగినప్పుడు ఈ దేశంలో ఎవరికీ కూడా దాన్ని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా ఎవడూ పట్టించుకోవట్లా. ఏ రాజ్యానికి ఆ రాజ్యం గొడవలు పడి కొట్టుకుంటున్నారు, ఐకమత్యం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ వచ్చే విదేశీ దాడుల్ని తిప్పికొట్టడానికి కావలసినటువంటి పౌరుషము, ప్రతాపము అది కావాలి ఈ ప్రజలకి. ఈ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలలో పరిపాలించేటువంటి పరిపాలకులకు కూడా అది కావాలి. ఐకమత్యం యొక్క ప్రాధాన్యత, అలాగే పౌరుషం. ఇటువంటి కథ ఎక్కడున్నదండి?
ఈ భారతదేశంలో తన రాజ్యాన్ని అపహరించి మాయోపాయంతో తన భార్యని పరాభవిస్తే 12 సంవత్సరాలు అరణ్యవాస అడవులు పట్టిపోయి 1 సంవత్సరం ఉన్నారో లేరో కూడా తెలియకుండా పోయి అదృశ్యమైపోయి అజ్ఞాతవాసం చేసి తిరిగి వచ్చి అందరినీ కలుపుకుని శత్రువుల్ని దెబ్బకొట్టి తమ రాజ్యాన్ని చేజిక్కించుకుని మళ్ళీ వాళ్ళ పౌరుషాన్ని ప్రతాపాన్ని చూపించారు. అటువంటి కథ ఈ జాతికి అవసరం ఇవాళ అని ఈ ప్రజలకి అటువంటి పౌరుష ప్రతాపాలు సమైక్య భావం వాళ్ళలో వాళ్ళు కొట్టుకోలేదు. ఇద్దరు తల్లుల బిడ్డలు, ఇటు నకుల సహదేవులు, అటు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, 5గురు కూడా ఐకమత్యంతో ఉండి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా పౌరుషంగా ప్రయత్నం చేస్తూ 13 సంవత్సరాల తర్వాత రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. తమ స్త్రీకి జరిగినటువంటి అన్యాయానికి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. అది కావాలి ఈ జాతికి. అటువంటి కథని సంస్కృతంలో ఉంటే ఇక్కడ ఈ తెలుగు వాళ్ళకి అర్థం కాదు అని దాన్ని తెలుగులో అనువాదం చేయమన్నాడు. 1,00,000 శ్లోకాలు సాధ్యం అవుతుందా? ఎంత టాస్క్ అండి, ఎంత గొప్ప లక్ష్యం అది. అయినా సరే ఎంత అవుతే అంత అవుతుంది, చేయించాలి అని నన్నయ్య గారికి ఆ పనిని అప్పచెప్పాడు. నన్నయ్య గారు చేసిన తర్వాత 2.5 పర్వాలు అయిపోయిన తర్వాత ఆయన స్వర్గస్థులు అయిపోయారు. 200 సంవత్సరాలు ఆగిపోయిందండి. భారత రచన ఆగిపోయింది కదా. 18 పర్వాలు చేయాల్సింది 2.5 పర్వాలతో ఆగిపోయిందండి. 200 సంవత్సరాలు. మళ్ళీ 12వ శతాబ్దంలో మనుమ సిద్ధి ఎక్కడ? పెన్నా నదీ తీరంలో నెల్లూరు సీమలో మనుమ సిద్ధి పరిపాలించేటువంటి ఆ రాజుకి భారత రచన అవసరం ఎంతో 200 సంవత్సరాల కిందట రాజరాజ నరేంద్రుడు ఎందుకని భారతాన్ని అనువదించాలి తెలుగులోకి అని అనుకున్నాడో ఆయనకు అర్థమైందండి. ఆయన దార్శనికుడు. ఈ జాతికి కావలసిందేమిటి? పౌరుషము, ప్రతాపము. దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి దెబ్బ కొట్టాలి. అడవులు పట్టిపోయినా సరే వాళ్ళు ఆక్రమించేశారు. ఏం చేయగలమంటే అడవులు పట్టిపోయినా, ఊరు పేరు లేకుండా పోయినా సరే మళ్ళీ నిన్ను నువ్వు బలోపేతం చేసుకుని అందరి సహాయాలు తీసుకుని మళ్ళీ వాడిని దెబ్బ కొట్టి నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి, నీ పౌరుష ప్రతాపాలని నువ్వు చూపించుకోవాలి. అటువంటి కథ భారతం. ఆ కథ వీళ్ళందరికీ తెలిసి అది చదివి దాని స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా పౌరుషవంతులు, ప్రతాపవంతులు, శక్తిమంతులు కావాలి ఈ ప్రజలు అని 200 సంవత్సరాల తర్వాత భారత రచన యొక్క ఆ అవసరం ఏమిటనేది మళ్ళీ మనుమసిద్ధి అక్కడ గుర్తించాడండి. గుర్తించి తిక్కన గారిని మళ్ళీ అర్థించాడు. అయ్యా మీరు పూర్తి చేయండి అని. మహానుభావుడు 15 పర్వాలు రాసేసాడు. ఆయన స్వర్గస్థులయ్యారు. మనుమసిద్ధి పోయాడు. 100 సంవత్సరాలు ఆగిపోయింది ప్రాజెక్టు. మళ్ళీ ఇక్కడ ప్రోలయ వేమారెడ్డి ఇక్కడున్న ఈయన గుర్తించాడు. ఎందుకనంటే ఎన్ని 72 దుర్గాలా కట్టింది ఆయన. 72 కోటలు కట్టాడు. ఎక్కడికక్కడ తను స్వతంత్రించి కాకతీయుల నుండి వచ్చి పరమాద్భుతంగా రాజ్యాన్ని స్థాపించి ఇక్కడ 72 కోటలు కట్టినటువంటి వాడు. శత్రువులు తలెత్తుతున్నారు ఎక్కడికక్కడ. ఇవాళ పౌరుష ప్రతాపం అనేది ప్రజలకి కలిగించాలి. ఎందుకనంటే 101 పాలెలు ఏర్పాటు చేసి 101 కొట్టాలు ఇక్కడ ఉన్నాయండి. 101 కొట్టం అంటే కోట, వల్లవరు కోటం అంటారు. ఇది తమిళ శబ్దం, వల్లవరు కోట. అలా ఏ కులస్తులు ఆ కులం ఒక పాలెంగా ఉండి వాళ్ళని దాటి రావాలి శత్రువు ఎవరన్నా. ఎవరి కులం వాళ్ళు ఆ కులం ఒక చోట ఉన్నట్టయితే వాళ్ళకి ఎంత కట్టు ఉంటుంది, ఎంత బలం ఉంటుంది. అటువంటి ఏర్పాటుతో ఆనాటి సమాజానికి అనుగుణంగా వారి శక్తులని, ఐకమత్యాన్ని, రాజ్యం బలంగా ఉండటానికి ధర్మ స్థాపన కోసం వినియోగించి మహానుభావుడు దీనితో పాటు వీళ్ళకి ధార్మికమైన శక్తిని కలిగించాలి. అందుకు భారతమే పనికొస్తుంది, అదే అవసరం అని చెప్పి ఆయన గ్రహించి ఎర్రన గారిని మీరు పూర్తి చేసి భారతం అందించండి అన్నాడు.
ఈయన పూర్తి చేశాడు, జనానికి అందిందండి. ఈ భారతం అంటే 300 ఇక్కడ ఇదండి ప్రధానమైన విషయం. 300 సంవత్సరాలు పట్టింది ఒక ప్రాజెక్టు. 300 సంవత్సరాలకి యావత్ ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఒక కావ్య రచన కోసం 3 మహారాజులు పూనుకుని, 3 మహాకవులు పూనుకుని ఒక మహాకావ్య నిర్మాణం జరిగేలాగా 300 సంవత్సరాల తర్వాత జరిగే ఎక్కడన్నా ఉన్నదా ప్రపంచ చరిత్రలో? ఇక్కడ జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలండి ఇవాళ పరిపాలకులు కూడా. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎవరికి బాధ కలిగినా, కోపం వచ్చినా ఆత్మవిమర్శ చేసుకుని ఆ తర్వాత ఎవరన్నా మాట్లాడాలి. ఒక రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తే, ఒక చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారనుకోండి, దాని ఫలం జాతికి అందేది కదా. దాని ఫలం జాతికి అందేది కదా. 3కి పేరు వచ్చేది కదా. ఏ ఒక్కరికైనా తక్కువ పేరు వచ్చేదా? 3 ఆహా ఎంత చక్కని ప్రాజెక్టు మొదలుపెట్టాడండి రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చక్కగా కొనసాగించాడు అనేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు అనేవాళ్ళు. 3కి మంచి పేరు వచ్చేది. ఇవాళ దురదృష్టవశాత్తు మనకి ఆ అవకాశం లేదు, జాతికి ఆ ప్రయోజనం నెరవేరలేదు. పరిపాలకులకి చరిత్ర తెలియటం ఎంత అవసరమో అందుకు చెబుతున్నాను ఈ విషయాన్ని ఇక్కడ ఈ అద్దంకిలో. పరిపాలకులు ఇటువంటివి తెలుసుకుంటే వాళ్ళ ద్వేషాలు, వాళ్ళకున్న వ్యతిరేకతలు, వైరాలు, ఈ భేదాలు పక్కన పెట్టి జాతి శ్రేయస్సు కోసం గనక పాటుపడినట్టయితే వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయండి. ఉచిత పథకాల వల్ల ఉండవు. శాశ్వతమైనటువంటి ఒక చక్కని దార్శనికతతో ఆలోచించినట్లయితే జాతికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ నీళ్లు తాగుతూ 3ని తలుచుకునేవాళ్ళు ఇక్కడ అందరూ. ఇవాళ భారతం మీరు చదువుకుంటున్నారనంటే మనుమసిద్ధిని మర్చిపోతారా? రాజరాజ నరేంద్రుడిని మర్చిపోతారా? ప్రోలయ వేమారెడ్డి గారిని మర్చిపోతారా? ఏ 3 కవుల్లో ఎవరిని మర్చిపోతారు మీరు? కనుక మన పూర్వ రాజులకు తెలియదు, ఇప్పుడు వచ్చేటువంటి 5 ఏళ్ళు పరిపాలించి 5 ఏళ్లకి ప్రణాళికలు మార్చేటువంటి వాళ్ళకి పెద్ద మేధాశక్తి ఉంది అని అనుకోకండి. వాళ్ళకి గొప్ప దార్శనికత ఉంది. ఆ దార్శనికతని వీళ్ళు అలవరుచుకోవాలి. సమైక్య భావాన్ని ప్రజల్లో కలిగించటం కోసం దార్శనికతతో భారత కథని అందించాలి వీళ్ళకి నేను అనుకుని ప్రయత్నం చేశారు వాళ్ళు. దానికి ఈ అద్దంకి సీమలో ప్రోలయ వేమారెడ్డి గారు మహానుభావుడు ఎర్రన మహాకవిని అడిగితే, ఎర్రన అనొచ్చు కదండి, ఏమండి నాకేం పేరు వస్తుంది మహారాజా, మీకేం పేరు వస్తుంది, ఎప్పుడో 200-300 ఏళ్ల కిందట సంగతి అది, ఎందుకు మనకెందుకు ఈ గోల, ఆ రాజరాజ నరేంద్రుడు పోయాడు, నన్నయ్య పోయాడు అని మనమసిద్ధి ఊరుకోలా. 200 ఏళ్ల తర్వాత దాన్నే కంటిన్యూ చేయించారండి. చూడండి, దాన్నే కొనసాగించారు తప్ప కొత్తగా రాయమల్లా. కొత్తగా రాజు ఇంకో కావ్యం రాసి అంకితం తీసుకుంటే ఆ రోజున చప్పట్లు కొట్టేసి ఆయనకి గండపెండేరం వేసేస్తే ఈయనకి పేరు వస్తుంది, ఆయనకి పేరు వస్తుంది. తాత్కాలికంగా 10-15 ఏళ్ళు బతుకుతారు, ఇద్దరు చచ్చిపోతారు, హాయిగా ఉండేది కదా. వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసం చూసుకోలే వాళ్ళు. జాతి కీర్తి ప్రతిష్ట, జాతికి ఏది ప్రయోజనం కలిగిస్తుంది దాన్ని చూసుకున్నారు. నన్నయ్య గారి తర్వాత 200 సంవత్సరాల తర్వాత నాకు పేరుస్తుందా లేదా అని చూసుకోలేదండి తిక్కన. ఆ నన్నయ్యది కొనసాగింపు చేశాడు. నాకు పేరుస్తుందా అని చూసుకోలే మనమసిద్ధి. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఒక చిన్న అతుకు, ఒక అరభాగం మాత్రమే, ఒక అరపర్వం మాత్రమే రాయాల్సింది. దానికోసం నాకు పేరుస్తుందని చూసుకోకుండా నన్నయ్య గారి రచనలాగా అనుసరిస్తూ రాసుకుంటూ వచ్చి తిక్కన గారి రచనలాగా దానికి ముగింపు చేస్తూ చక్కని బిగింపుతో ఆంధ్ర మహాభారత కావ్యాన్ని మనకు అందించాడు ఎర్రన మహాకవి. అటువంటి పుణ్యభూమిలో పుణ్యాత్ములు పుట్టనరాజు బుల్లెమ్మ, బుల్లయ్య, రామలక్ష్మణ గారు, ఆ దంపతుల కడుపున పుట్టినటువంటి
మహనీయుడు పిఎస్ఆర్ మూర్తి గారు ఎంత సౌజన్యమూర్తి అండి మూర్తి గారు, ఎంత ఉదారుడు, ఎంతటి సంగీత సాహిత్య కళాభిమాని. ఇంతమందిని కలిపి తనకి వచ్చేటువంటి పెన్షన్ డబ్బులతో సత్కార్యక్రమాలు చేస్తూ కవి పండితులను రప్పించి వారికి సత్కారం చేస్తూ ఆయన సాగుతున్నాడు. ఆయన గొప్పదనం అంతటితోనే ఏముంది? రత్నాల్లాంటి పిల్లలు, ఆ పెద్ద కొడుకు ఏమిటి, ఆ చిన్న కొడుకు ఏమిటి, ఆ తాండవ కృష్ణ, ఆ పెద్ద కొడుకు ఏమిటి? పుత్ర రత్నం అంటే ఎప్పుడు అంటాడండి ఎవడన్నా? పుత్రుడు రత్నం ఎప్పుడవుతాడు? పుత్రుడు రాయో రప్పో కూడా తెలియట్లేదండి ఇవాళ సమాజంలో. వాడే రాయి తగులుతున్నాడు తండ్రికి. పుత్ర రత్నం అంటే, నేను 15 ఏళ్ల మట్టి నా బట్టలు నేను కొనుక్కోలేదండి, నా ఆది కొలతలు తీసుకుని వెళ్ళిపోయాడు మా అబ్బాయి, నా పెద్ద కొడుకే తీసుకొస్తాడండి నా బట్టలన్నీ, నా బనీను దగ్గర నుండి, లుంగీ దగ్గర నుండి. ఏమిటి ఆ తండ్రి మీద ఆ ప్రేమ, ఆ బాధ్యత, ఆ బుల్లియ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమ, దానితో వారి పేరు మీద ఈయన ఇలా చేస్తున్నాడు. ఆ రక్తం పంచుకు పుట్టినటువంటి ఆ కొడుకులిద్దరూ కూడా ఈ తండ్రిలాగానే మారారు వాళ్ళు కూడా. ఇది భారతీయత పరంపర. ఈయన గురించి ఫోన్లో మాట్లాడుతుంటేనే నాకు చాలా హృదయం ఆర్ద్రమైపోయేది. అద్దంకి ఏం పోతాం, నాకు ఇట్లా చాలామంది పిలుస్తూ ఉంటారండి, నేను సహజంగా ఒప్పుకోను. ఆయన డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, ఇద్దరం పుట్టింది ఒకే తేదీ. ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నన్ను నేను చూసుకుంటూ ఉంటా కొన్ని ఆయన మాటల్లో. ప్రతి విషయం ఇలా నేను ఎలా చేస్తూ ఉంటానో, నేను ఎట్లా ఆలోచిస్తుంటానో అలా ఆయన కూడా ఆయన వ్యవహారంలో ఆయన తపన పడుతున్నాడు. అర్థమైంది నాకు. సరేనండి వస్తానన్నా అన్న తర్వాత పుస్తకం పంపించాడు, మీ సంచికలన్నీ పంపించాడు, ఆ సావనీరులు పంపించాడు. చదివే నేను అనుకున్నది నిశ్చయం, నిజం, సత్యం. దీనిలో ఒక అద్భుతమైనటువంటి దివ్య లక్షణం ఉన్నది. కొన్ని దైవీ లక్షణాలు ఉంటాయి కానీ కొన్ని పరమాద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయలేరు ఎవరు. అలా సత్పురుషుడు ఈయన అని నేను నిశ్చయించుకుని నేను వస్తూ మా అబ్బాయిని కూడా రమ్మని చెప్పి తీసుకుని వచ్చానండి దీనికి. ఎందుకనంటే ఇటువంటివి చూసినప్పుడు వాళ్ళకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. పరమాద్భుతంగా సభ జరిగింది. సహజంగా సభలు పెట్టించుకుంటారు వాళ్ళే డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటే ఒక్కొక్క పండితుడికి 1,00,000 రూపాయలు ఇచ్చి నా పుస్తకం ఇచ్చి వాళ్ళకి 4 రోజులు టైం ఇచ్చినా కూడా వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. హృదయం, ప్రతివారి హృదయము మాట్లాడింది. హృదయంతో, సంస్కారంతో దాన్ని అర్థం చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఆ సంస్కారంతో, ఆ హృదయంతోనే మళ్ళీ ఇక్కడ వ్యక్తం చేశారు. కూర్చున్న శ్రోతలు కానీ, సభాసదులు కానీ, చెబుతున్నటువంటి పండితులు కానీ, ఎంత ముచ్చటగా ఉందండి ఈ సభ. ఇది సభ అంటే చక్కగా ప్రకాశించేది. ఇది రసమయంగా చక్కగా ప్రకాశించింది ఆత్మీయంగా. ఈ సందర్భంలోనే ఈ అద్దంకి వచ్చాను, నా భావాలు చెప్పాను. అద్దంకి మీద, ప్రోలయ వేమారెడ్డి గారి మీద, ఎర్రన మీద. ఎర్రన ఎంత గొప్పవాడంటే హనుమంతుడు లాంటి వాడు. హనుమంతుడి అంశే ఎర్రన నా ఉద్దేశం. ఎందుకనంటే ఆయన కూడా ఎర్రన సింధూరం పూసుకుని ఉంటాడు హనుమంతుడు. సీతమ్మ వారి శిరోమణిని తీసుకొచ్చి రాముడికి ఇచ్చి దాన్ని ఆయన్ని ఈయన్ని కలిపాడు. అట్లాగే తిక్కన గారి రచనని, నన్నయ్య గారి రచనని రెండింటినీ కలిపాడు హనుమంతుడిలాగానే. కనుక ఈయన కూడా ఎర్రన.
ఈ అద్దంకి మీద నేను కూడా వచ్చి నిన్న తీసుకుని వెళ్ళి నన్ను ఇక్కడ రఘురామ శర్మ గారు, పుట్టనరాజు గారు అద్భుతంగా ఎర్రన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన చోట తీసుకువెళ్ళి తరువోజి శాసనం అవన్నీ చూపించారు. చూశాను, పులకించిపోయాను. కమఠేశ్వరుణ్ణి దర్శించాం, నగరేశ్వరుణ్ణి దర్శించాం, అలాగే వరసిద్ధి వినాయకుణ్ణి, అంటే వింధ్యవాసిని అమ్మవారిని. ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి అనుభూతులు. ఈ అద్దంకి మీద నేను కూడా తరువోజిలో ఒక పద్యం రాశా. ఈ పద్యాన్ని పాటలా పాడుకునేందుకు కూడా రాశా. దీనికి నాట్యరీతులు సమకూర్చి విద్యార్థినులతో చిన్న నృత్య రూపకం చేసేందుకు కూడా వీలుగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అట్లా. అపురూప కావ్యాల ఆత్మ అద్దంకి, అపరాజితాంధ్రుల ఆస్తి అద్దంకి. అపురూప కావ్యాల ఆత్మ అద్దంకి, అపరాజితాంధ్రుల ఆస్తి అద్దంకి. కపిరాజు వలె నుడిన్ కాచు అద్దంకి, కమనీయ రసభావగానమద్దంకి. జప తపస్సిద్ధుల జగతి అద్దంకి, జగతి రసజ్ఞుల సమితి అద్దంకి. జప తపస్సిద్ధుల జగతి అద్దంకి, జగతి రసజ్ఞుల సమితి అద్దంకి. ఉపకారులౌ వేల్పులుండు అద్దంకి, ఉపమానమేలేని ఊరు అద్దంకి. అపురూప కావ్యాల ఆత్మ అద్దంకి. ఇది తరువోజి వృత్తం. ఇది నేను పాటలాగా పాడా. అద్దంకి శ్రీరామ్మూర్తి గారిని తలుచుకుంటే పరమాద్భుతమైనటువంటి పులకింత, రోమాంచమైపోతుందండి. నేను ఎంతోమంది పూర్వ గాయకుల కంఠస్వరాలు విన్నా. మా తాతగారు కూడా ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు గారు, ఆయనది కూడా చాలా ప్రత్యేకమైన కంఠస్వరం మా తాతగారిది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పట్టు, ఒకరిది ఇంకొకరికి రాదు, ఇంకొకరికి లేదు. అద్దంకి శ్రీరామ్మూర్తి గారి గురించి మొట్టమొదటి నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఇంట్లో విన్నా. ఆయన చిన్నతనంలో అద్దంకి శ్రీరామ్మూర్తయ్యా, ఓ ఏమి గానం, మహాద్భుతం కదూ, నాకు చిన్నప్పుడు అలా నాటకాలు వేయాలనుండేది అని చెప్పారు ఆయన. అంటే ఆ కంఠస్వరం అది వేరు ఆయనకి. ఆ పట్టు నేను అలా పాడటం మొదలుపెట్టా అని. అందుకని ఆ అద్దంకి వారి గానము, ఆ భావ ప్రకటన మనకి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పద్యపఠనంలో కనిపిస్తూ ఉంటుందండి. నేను ఆ తర్వాత ఈ పాత పాటలు కొన్ని సేకరించి విన్నా. అది నా వాట్సాప్లో పెట్టుకుంటే అదేం పోయిందండి. అది పరమాత్మ. మీరు ఎవరన్నా విన్నారా? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి, అద్దంకి వారిది విన్నారా ఎవరన్నా ఒకరి సభలో? వినలా ఎవరు? అది నేనే సంపాదించి తీసుకొస్తాను మీది. అది పరుచూరి శ్రీనివాస్ గారని ఇంగ్లాండ్లో ఉన్నారు, ఆయన దగ్గర ఉన్న ఈ పాటలన్నీ నేను సంపాదించి మళ్ళీ పుట్టనరాజు వారికి పంపిస్తా. అసలు అట్లాంటి భావ ప్రకటన, అటువంటి ఉచ్చారణ, పదాన్ని అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో ఆయన దగ్గర నేర్చుకోవాలా. ఇదే వీళ్ళ పట్టు, ఇదా వీళ్ళ గుండె దమ్ము, ఇదే వీళ్ళ కంఠస్వరం అని నేను ఎంతో ఆశ్చర్యపోయానండి ఆ పాట, ఆ పద్యం విన్నప్పుడు. కుప్పిల్చియగసిన కుండలంబుల కాంతి, గగన భాగం బెల్లగప్పిగొనగా, ఉరికిన నోర్వక ఉదరమునందున్న జగముల వ్రేగునా జగతి కదలా నమితి నమ్మితి నాలావు నగుబాటు చేయకు మల్నింపుమని క్రీడి మరల దిగువా. ఇట్లా అసలు ఆ పద్యం వింటుంటే ఏమిటి ఆ కంఠస్వరం? ఒక్క పద్యం పాడితే సరిపోయిందే?
తెల్లవార్లు ఎన్ని పద్యాలు పాడాడు ఆ మహానుభావుడు. ఏమిటా శృతి, ఏమిటా లీనమయ్యే శక్తి, ప్రాణశక్తి, పంచప్రాణాలు కూడా ఆ స్వరం నుండి అక్షరం నుండి వ్యక్తం అవుతున్నాయే. ఏమిటి అసలు అది? తెలుగు చదవటమే రాదు, మాట్లాడటమే రాదు ఇవాళ యువతరానికి. నేను ఇటువంటి శతకాలు ఎవరూ రాయలేదు, నేను 40 ఏళ్ల మట్టి చదువుతున్నానని చెప్పాడు ఆ పోలూరు శివరామ గారు. నేను ఇట్లాంటి కవిని చూడలేదని చెబుతున్నారు మీరందరూ కూడా నాయుడుకు 60 దాటిన వాళ్ళు. మీరందరూ చెబితే నాకేంటి 80 ఏళ్ల వాడు రామాయణం చదివి పరమానంద పడితే ఏమిటి జాతికి ప్రయోజనం, వాడికి ప్రయోజనం ఏమిటి చెప్పండి? అట్టా తయారయ్యాం మనం అందరం. చెప్పండి. ముసలాళ్ళు ముసలమ్మలు ఒక చోట కూర్చుని ఏకపత్ని వ్రతం గురించి పాతివ్రత్యం గురించి మాట్లాడుకుంటే ఈ జాతికి ఏమిటి ప్రయోజనం చెప్పండి? నాకు అర్థం కాదు. నా కవిత్వం ఏమో మీరు బాగుందంటాం, నేను సంతోషించటం, వీళ్ళు చప్పట్లు కొట్టడం. ఇది జాతికి అందాలి, మన పిల్లలకి తెలియాలి. వాళ్ళ వయస్సు, వాళ్ళ ఉడుకురెత్తురు, వాళ్ళ దూకుడు, ఆ స్వభావంగా ఉండగానే ఇవి వినబడుతూ ఉండాలి, ఇవి కనబడుతూ ఉండాలి. మనం కూడా ఆ వయస్సులో మనం కూడా ఉత్సాహంగా అల్లరిచిల్లరిగానే ఉన్నాం. కానీ ఈ సంస్కారం మనకు చుట్టూ ఉండి మన ఎప్పుడూ కూడా విలువలు ఇవి అని తెలిసేలాగా చేసేయి. ఒక హరికథ, ఒక బుర్రకథ, ఒక నాటకం, ఒక పౌరాణిక నాటకం, ఒక పెద్దవాళ్ళు ఒక మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక శాస్త్ర చర్చలు, ఇవన్నీ కూడా మన సంస్కారాన్ని పలచబడిపోకుండా ఎప్పటికప్పుడు దృఢతరం అయ్యేలాగా, మెరుగుపడేలాగా ఇది విలువ అని ఒక కళాత్మకమైనటువంటి ముద్రతో మన మీద ఇవన్నీ పడి మనని బాగు చేసేయండి. లేకపోతే మనం బాగుపడేవాళ్ళం కాదు. మనకన్నా ఆవేశం లేదు వీళ్ళకి, మనకన్నా శక్తి సామర్థ్యాలు లేవు. మనకున్న శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేవు. మన చిన్నప్పుడు మనం తిన్న తిళ్ళు, మనం తిన్న తిరుగుళ్ళు, మన ఎగిరిన ఎగురుళ్ళు వీళ్ళకి ఏమి ఎగురుతారు చెప్పండి? కబడ్డీ చెడుగుడు ఆడుతూ 10 మందిని పట్టుకుని లాక్కొచ్చేసిన వాళ్ళం మనం. ఏట్లో ఈతే, కృష్ణలో ఈతే 4 గంటలు 5 గంటలు ఈత్తూనే ఉన్నాం మనం. వీడి స్విమ్మింగ్ పూల్ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళేటప్పటికి అక్కడ మళ్ళీ ఎక్కి గట్టు మీద ఎక్కి మళ్ళీ 5 నిమిషాలు ఆగుతాడు. వాడికి ఆయాసం. వాడికి ఎవడో ఒకడో ఇద్దరో ఉంటారేమో కానీ కుర్రాళ్ళు మన చిన్నప్పటి మనలాంటి కుర్రాళ్ళు, ఇవాళ కుర్రాళ్ళు మాత్రం ఇవాళ కుర్రాళ్ళు వాళ్ళ మనతో సంబంధమే లేదు అసలు. వీళ్ళకి మన తెలుగుతో మన సంస్కారంతో ఎట్లా సంబంధం లేదో ఈ పిల్లలకి మిగతా వాటితో కూడా సంబంధం లేదు ముందనుకుంటున్నారు వాళ్ళు. బాగా వాళ్ళకి తెలియదు. దీన్ని అందించవలసిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. మన ప్రభావం ఇంకో 10 ఏళ్ళు చూపించగలము, 5 ఏళ్ళు చూపించగలము, 20 ఏళ్ళు చూపించగలము, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇదంతా కూడా బోనస్లో ఉన్నాం మనం. దీంట్లో వీళ్ళకి ఎంత దృఢతరంగా ఒక మంచి భావాన్ని మనం అందించాలి అనేది ప్రధానం. ఈ దిశగా చేయాలి అని అంటే ముందు మనం బాగుపడాలి.
అందరూ చెప్పాను కదండి, నేను ఎదురు డబ్బు ఇచ్చి ₹1,00,000 ఒక్కొక్కళ్ళకి నా శతకాల గురించి చెప్పండియా బాగా అని అంటే నేను ఏర్పాటు చేసుకునే సభ ఇట్లా ఎవరూ చెప్పరు, అంత చక్కగా చెప్పారు. ఏమండి, చాలా సంతోషం. అలాగే డబ్బులు ఇచ్చి తెచ్చిన వాళ్ళు కూడా ఎంతసేపు ఇట్టా కూర్చోరు, అది కూడా ఉంది. ఏమండి, అది కనుక ఈ పరిస్థితిలో మనం చేయవలసింది ఏమిటి అని అంటే సాధ్యమైనంత వరకు మన ప్రభావాన్ని యువతరం మీద చూపించాలండి. మన తరం మీద మనం చెప్పినా, ఇప్పుడు నాకు వీళ్ళెవరూ తెలియదు, అసలు ఇక్కడికి వచ్చే వరకు నా కవిత్వం ఏం చదివారో తెలియదు, నా పాటలు ఏం విన్నారో తెలియదు, అన్నీ విని అన్నిటినీ విశ్లేషించి అన్నిట్లో ఉండే ఆ రసాత్మకమైనటువంటి ఆ భావాలని ఆనందించారు కదా, మీ హృదయంలో ఉంది కదా, నన్ను చూడగానే మళ్ళీ అవన్నీ తిరిగి చెప్పాలని చక్కగా చెప్పారు కదా. కనుక మన తరం వాళ్ళ మీద మన ప్రభావం చూపించక్కర్లా, ఎక్కడెక్కడ ఏది మంచి ఉందో మనమే వెతుక్కుంటాం, చదువుతాం, వింటాం, గుర్తుంచుకుంటాం. తర్వాత తరం ఎట్లా, ఈ తరం బాగుపడటానికి మనం ఎంత చేసినా కూడా ప్రభుత్వము, పాఠ్యాంశాలు, విద్యా వ్యవస్థ అవి సరిగ్గా ఉండాలి. అవి సరిగ్గా లేకుండా మనం ఏది చేసినా కూడా ఇది ఒక 5%, 10% పనికొస్తుంది. వాడికి మొత్తం ఇంగ్లీష్ నూరిపోస్తుంటే, వాడికి ఏ రకమైన విలువలు లేకుండా ఉంటే విద్యా విధానంలో, పాఠ్యాంశాల్లో వాడికి మీరు ఎక్కడి నుంచి ఏ విషయం తీసుకొచ్చి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏం చెప్తారండి? అందుకని మనకి చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో మంచి విలువైన అంశాలు ఉండేవి, చుట్టూ సమాజంలో ఉండేవి. పిల్లవాడు అల్లరిచిల్లరగా తిరిగి కాలువల్లో స్నానాలు చేసి, కృష్ణలో స్నానాలు చేసి, కోతి కొమ్మచ్చులాడి ఎప్పుడు ఆడతాడు. బాలస్తావత్ క్రీడాసక్త, ఎప్పుడు వాడికి ఆడుకోవాలనే ఉంటుంది. ఎన్ని చేసినా కూడా ఈ చుట్టూ ఇవన్నీ ఉండటం, పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్పటంతో వాటి ప్రభావం మన మీద ఉండేది. ఇవాళ కూడా మనం చేయవలసింది అదే. యువతరాన్ని సాధ్యమైనంత వరకు కూడా ఆ దిశగానే కదిలించాలి. ఆ దిశగా కదిలిస్తూ మన రచనల్లో కూడా, రచనలు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక చెబుతున్నాను, 100 పద్యాలు రాయటం మానేసి చేయండి, ఒక్క పద్యం రాయండి. ఆ ఒక్క పద్యం కూడా 30 ఏళ్ల వాడిని లోపును దృష్టిలో పెట్టుకుని వాడిని కొట్టాలి టార్గెట్ మనం. వాడికి ఈ పద్యభావం వాడికి అది ఎంత కఠినంగానే రాయండి, ఎంత తేలిగ్గానే రాయండి, వాడికి అది అర్థమైంది అనుకోండి, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అనుకోవాలి. ఎందుకంటే వాట్సాప్లో బోల్డ్ అనే సూక్తులు, హితోక్తులు, సుభాషితాలు అన్నీ వస్తున్నాయి. మరి పైగా అవి ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో ఉండే అందరూ మేధావుల నుండి వస్తూ ఉంటాయండి. అవన్నీ చూస్తున్నారు వాళ్ళు. మరి అంతకన్నా బాగుండాలిగా మనం చెప్పేది. అందుకని 100 పద్యాలు రాసేది, 100 పాటలు రాసేటువంటి శక్తిని, సమయాన్ని పక్కన పెట్టేసేద్దాం. దాన్ని అంతా ఆలోచించి ఒకే విషయంలో వాడిని ఈ భాష పట్ల అనురక్తుణ్ణి చేయటం ఎట్లా, ఈ భావంతో వాడిని ప్రభావితుణ్ణి చేయటం ఎట్లా, ఇదే మనం చెయ్యాలి. ఇది నేను ఇలా భావిస్తానండి. అందుకని నేను చేసింది మీకు చెప్పాను. ఇప్పుడు పద్యం రాసేటప్పుడు నేను నా చిన్నతనంలోనే ఒక 40 ఏళ్ల కిందటే 45 ఏళ్ల కిందటే పద్యం రాసుకున్నప్పుడు, భాషాప్రియం ఉన్నప్పుడు ఎట్టా పద్యం రాయాలి అని నేను ఒక నియమాలు పెట్టుకున్నా. సద్యస్ఫూర్తియో సచ్చమత్కృతియో శాస్త్రార్థంబో సౌందర్యమో విద్యా ప్రక్రియో. సద్యస్ఫూర్తియో సచ్చమత్కృతియో శాస్త్రార్థంబో సౌందర్యమో హృద్యంబౌ రసభావమో ధ్వనియో సద్వృత్తాంతమో శిల్పమో విద్యా ప్రక్రియో వృత్తిరీతులో ఏవేన్ లేక నిస్సారమౌ పద్యం వేటికి వాని శ్రార్థమునక భావింపగా పండితుల్. ఈ కింది 10 ప్రశ్నలలో ఏదేని ఒక్కదానికి సమాధానము వ్రాయము అంటే ఆ ఒక్కటి కూడా రాయని వాడిని ఎందుకండి పాస్ చేయటం?
అందుకని అది ఆ రోజు నుంచి ఏదన్నా ఒక పద్యం పెట్టుకుంటే నాదైనటువంటి ఒక దృష్టితో వీటిల్లో ఏదో ఒకటి ఉండాలి, వీటిల్లో కొన్ని ఉండాలి, లేదా అన్నీ ఉండాలి, ఇలా పెట్టుకున్నా. సినిమా పాట అనుకోండి, వాళ్ళకి కావాల్సినట్టు రాయాలి, దాంట్లో అర్థం పర్థం నన్ను అడగద్దు. అది ఒక్కొక్కసారి వస్తుంది మన అదృష్టం కొద్దీ, ఒకసారి రాదు. ఎందుకనంటే అది వేరది, అది వ్యాపారం. ఈ స్థితిలో మీరు పాషాణ పాకం అన్నారండి ఎవరు, సత్యనారాయణ గారు. పాషాణం కాదు ఇది, పరమాన్నం. పరమాన్నం అండి. ఒట్టి బియ్యం తింటామండి, బియ్యం కూడా పాషాణంలో ఉంటాయి. మరి తింటే పెట్టుకుంటే నోట్లో పెడితే దాన్ని ఉడకబెట్టి, దాన్ని పాలతో ఉడకబెట్టి చేయాలి కదా, దానికి పవిత్ర భావనతో. దీంట్లో పద్యాలు మంత్ర సమంగా వచ్చాయి కొన్ని, అవి నేను రాశాను అనుకోవట్లా, అగ్నిదేవుడు ఆవహించి ఏదో రాయించాడు. దీంట్లో ఒక పద్యం చెప్తాను మీకు. అవ్వాయి సువ్వాయిలు పైకి వేశాం దీపావళి నాడు. వేసినప్పుడు అవి అలా పైకి వెళ్ళి పేలి 5 రంగులుగా, ఆకుపచ్చ, నీలం, బంగారు రంగు, తెలుపు, ఎరుపు రంగులతో అలా ఒక్కసారి విప్పారి ఆ కాంతి పుంజాలన్నీ కూడా ఆ వర్ణాలతో అలా ఆకాశంలో దర్శనమిచ్చాయి. అవాయి చువాయి వేషం, అంతే కదమ్మా జరిగింది. అది చూచినప్పుడు నాకేమనిపించిందంటే, ఓ అగ్నిదేవా, అదంతా అగ్నే కదా. ఎవరికండి ఈ మధ్యలో దైవభక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు దేశభక్తి గురించి ఆలోచిస్తున్నారు ఎవరో? అయ్యా దయచేసి, నాకు 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, 2 కూడా నేను ఏరోప్లేన్ మోడ్లో పెట్టా. నాకు కూడా వ్యాపారం, నేను కూడా సినిమా పరిశ్రమలో వ్యాపారం, నాకు కూడా వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి. కనుక మీరు ఇక్కడకు వచ్చినప్పుడు దయచేసి నేను మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడితే నా దృష్టి దాని మీదకి వెడుతుంది. మీ ఒక్కరి వల్ల ఈ వినేటువంటి వాళ్ళందరి సమయము, వాళ్ళందరి ఏకాగ్రత కూడా పాడైపోతుంది నేను ఇట్లా మాట్లాడితే. అందుకని నేను మాట్లాడేటప్పుడు దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ కూడా మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. లేదా మీకు వ్యాపారమే ప్రధానమైతే మీరు రావద్దు. ఎందుకనంటే ఇది చాలామందికి రసభంగం కలిగిస్తుంది, చెప్పేవాడికి రసభంగం కలిగిస్తుంది. అక్కడి నుంచి వచ్చి ఆయన ఇట్లా అన్నాడండి అంటారు, ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా చేసిన వాడిని ఎవడు ఏమనరు. చెప్పండి, అవునా కాదా? అందుకని స్థిరయోగమున కుండలి ప్రభవలెన్ దీపావళిన్ హెచ్చుమీర రయానన్ మురిపించి పైకెగయు తారాజూవ చిందించు పల్ హరిత ప్రారుణ నీల కాంచన సితవ్యాప్త ప్రభాపుంజముల్. హరిత ప్రారుణ నీల కాంచన సితవ్యాప్త ప్రభాపుంజముల్ వరగాయత్రి సుభాస్య పంచకముగా భావింతు యజ్ఞేశ్వరా. ఇలా వెళ్ళినటువంటివి అలా పేలి ఆ రంగులతో అలా వస్తే ఈ ఆకాశంలో గాయత్రీదేవి దర్శనం జరిగినట్టుగా. హరిత ప్రారుణ ఆకుపచ్చని ముఖం, ప్రారుణ ఎర్రని ముఖం అమ్మవారిది, నీలముఖం, కాంచన బంగారు ముఖం, సీత తెల్లని ముఖం. ఇట్లా ఈ 5 ముఖాలతో ఆ గాయత్రీదేవి నాకు దర్శనమిచ్చినట్టుగా భావిస్తానయ్యా. శుభశబ్దాంకుర నీలతేజముల విష్ణుండట్లు కనిపించి, మంటలో నీలి మంట కూడా నీలం రంగుతో కూడా వస్తుంది. అది చూస్తుంటే విష్ణుమూర్తిలాగా ఉన్నది నాకు. వాగ్విభవైశ్వర్య జయప్రకాశమై సత్కీర్తిన్ వివర్తించరా. అభయాశ్వద్ధ శమీ ఫలాశ దృఢ వృక్షానేక శాఖౌఘ సౌరభదేహ వనమూలికా హవన విప్రహ్లాద యజ్ఞేశ్వరా. తరువాత మీకు ఒక తమాషా మాట చెబుతా.
సింగపూర్ వెళ్ళినప్పుడు, అంటే వేరే దేశాలు వెళ్ళామని చెప్పాం కదా, ఏం చేశారు దేశాలు, ఈ దేశం వెళ్ళాడు, ఆ దేశం వెళ్ళాడు అనేది, గుడివాడ పోయాను, గుంటూరు పోయాను అని పాట ఉంది. అట్లాగే సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను అని చెబితే ఏమిటండి ప్రయోజనం చెప్పండి? నా బయోడేటా అంతా చదివారు, వెళ్ళి ఏం చేశాడని కదా. కాశీ వెళ్ళి ఏదో తెచ్చాడని సామెత ఉంది తెలుగులో, అవునా? మరి సింగపూర్ వెళ్ళి ఏం చేశాడు ఈయన? సింగపూర్లో వామరాజ్ సత్యమూర్తి గారని ఆయన తెలుగు సమాజం అధ్యక్షుడు, ఆయన రాలా ఇవాళ ఈ సభకి. ఆయన సెంటోసా బీచ్కి తీసుకెళ్లారు. మీరు కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు సింగపూర్. ఆ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ రోప్వే ఉంది, రోప్వే కేబుల్ కారు, అంటే ఒక ఇనప తాడు మీద ఒక చిన్న కారులాగా ఉంటుంది క్యాబిన్, దాంట్లో నలుగురం కూర్చుని అలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తాం. అది ఎక్కిచ్చాడు ఆయన. అది ఎక్కించి అలా ఓ పావుగంట వెళ్ళి మళ్ళీ ఇలా ఓ పావుగంట వచ్చాం. వచ్చిన తర్వాత అన్నాడు, ఏమండి మీకు ఎట్లాంటి అనుభూతి కలిగింది చెప్పండి అన్నాడు. ముందు ఎక్కంగానే ఏమనిపించింది అన్నాడు. పడతానేమో అనిపించిందండి అన్న. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఎప్పుడు ఎక్కలా. ఆయన లేదండి, దానికి ఈ నట్లు బోల్ట్లు గట్టిగా ఉంటాయి, దానికి ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్కౌట్ అవుతుంది, ఒకవేళ ఇవన్నీ దాటి పడ్డా కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, సింగపూర్ కనుక సిన్సియర్గా ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు అక్కడ కూడా అని చెప్పాడు ఆయన. సరే ఇది బాగానే ఉందండి, కానీ ఈ కేబుల్ కార్ ఇలా ఎక్కి ఈ రోప్వే మీద అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేటప్పుడు ఈ మొదటి పావుగంట కింద రోడ్డు, ఆ చెట్లు, ఆ సముద్ర తీరం ఇవి కనిపించాయి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇవే కనిపించాయి, కొత్తగా ఏం కనిపిస్తాయి? మనం ఈ పావుగంట ఏవి చూసామో కొత్తగా అవే మళ్ళీ తిరిగి చూస్తూ వచ్చాం, అరగంట ప్రయాణం. కానీ ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకో ప్రయాణం ఎంత గొప్పదో నాకు అర్థమైందండి అన్న. ఏమిటన్నాడు ఆయన. నేను అప్పుడు పద్యం చెప్పా. ఇనుపత్రాడు దారి ఇటు అటు అరగంట సంతసమున తిరుగ వింత ఏమి, పసుపు త్రాడు దారి పయనించు 100 ఏళ్ళు భారతీయ సతికి వందనములు అని. ఇనపత్రాడు దారి మీద నట్లు బోల్ట్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ని ఉండి అయినా ఒకవేళ ఏదన్నా ఫెయిల్ అయితే కింద పడితే ఇన్సూరెన్స్ వచ్చండి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంది దీంట్లో పావుగంట అరగంట ప్రయాణంలో. కానీ ఏ అవకాశం లేకుండా 5 దారపోగులకి ఇంత పసుపు రాసి ఆ అమ్మాయి మెళ్ళో ముళ్ళేస్తే 3 ముళ్ళు, వాడిని నమ్ముకుని బొంబాయో ఢిల్లీనో ఆస్ట్రేలియానో అమెరికానో అలా వెళ్ళిపోతుంది. ముళ్ళ బాటలో పూల బాటలో అఖాతాలో పర్వతాలో తెలియదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఈ పావుగంట ఎదురైన అనుభవం మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇవాళ అనుభవం రేపు వీడితో ఉంటుందో లేదో తెలియదు, రేపెట్టా ఉంటాడో తెలియదు. వాడు ఉత్తముడో అధముడో అధమాధముడో ఉత్తమోత్తముడో ఆర్టిస్టో శాడిస్టో ఎవరికీ తెలియదు. వాడిని నమ్ముకుని వెళ్ళిపోతుంది. దానికి ఎంత బలం కావాలి, ఎంత మనోధైర్యం కావాలండి. ఇది ఎక్కటానికే ఇన్సూరెన్స్ అనుకుంటున్నాం, మరి ఆ దానికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా? పసుపు త్రాడు దారి పయనించు 100 ఏళ్ళు భారతీయ సతికి వందనములు. అయ్యా అలాగే నేను దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను బాగా ఆకర్షించింది ఖర్జూర చెట్టు. ఈ ఖర్జూర చెట్టు నాకు ఒక విరహిణి అయిన స్త్రీలాగా కనిపించిందండి. ఎందుకనంటే ఆ ప్రాంతంలో దుర్మార్గులు కఠిన హృదయులు ఉంటారు. వాళ్ళ కంటబడితే తను ఎత్తుకెళ్ళిపోవచ్చు. అందుకని వాళ్ళకి అలా కనిపించకుండా ఒంటె గిట్టలెల్ల ఒళ్ళంత ధరించి, ఒంటె గిట్టల్లాగా గట్టిగా ఉంటాయి దాని మట్టలు ఇంతంత. మీకు తాడి చెట్టుకి కొంచెం గొగ్గులుగా ఉంటుంది, కొబ్బరి చెట్టుకి బాగా తగ్గిపోతుంది, ఒక్క చెట్టుకి బాగా నున్నగానే ఉంటుంది అది. కానీ ఈ ఖర్జూర చెట్టుకి మాత్రం బాగా దృఢంగా బలంగా పెద్దగా ఉంటుందండి మట్ట. ఒంటె గిట్టలెల్ల ఒళ్ళంత ధరించి
కాంచువారికెల్ల కఠినయగుచు కనులు ఖర్జురముల కాయలు చేయగా వేచి చూచుచుండే ప్రియుని కొరకు. కళ్ళు ఖర్జూరాలు కాయలు, మరి వేచి వేచి తెల్లవారులలో ఉన్న వాళ్ళకి కళ్ళు కాయలు కాచాయంటారు కదా. కనులు ఖర్జూరముల కాయలు కాయగా వేచి చూచుచుండే ప్రియుని కొరకు అంటే ఒక ఆయన అన్నాడు, ఏమండి వేచి చూస్తుంది కళ్ళు కాయలు కాచాడు అంటే ఒక ఖర్జూర కాయలు 2 కాయలే కదండి, కానీ మాకు గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఇక్కడ అన్నాడు. మరి రకరకాలుగా ఉంటారు కదా విమర్శకులు. అయ్యా మీరు అన్నది నిజమే, ఆ అమ్మాయి ఇలా వేచి చూస్తూ బొమ్మలాగా ఉండదు కదా, ఇలా వస్తున్నాడా అని అలా తలపైకి ఈ పక్కకి ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క కాయ, ఇదంతా కూడా ఒక పెద్ద ఖర్జూరకి ఎలానండి. ఇటే కాకుండా ఇటు నుంచి వస్తున్నాడేమో అని ఇటువైపు చూస్తూ ఉంటుంది. కనుక ఇటు చూసినప్పుడల్లా మళ్ళీ ఆ దృష్టి అంతా కూడా ప్రతి డిగ్రీలోనూ ఒక్కొక్క కాయ, ఇది కూడా ఒక గెలండి అన్న. అయ్యా అలాగే ఇలా ప్రతి దేశంలోనూ కూడా ఎన్నో పద్యాలు పాటలు ఎన్నో రాశాను. ఇప్పుడు మీకు సమయం ఎంత, మీరు ఎందుకనంటే ఆయన తర్వాత ఎవరినో చొక్కా పట్టుకుని లాగేసి కూర్చోబెట్టాట విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆ కథ చెప్పాడు ఈయన నాకు. ఒక 10 నిమిషాల్లో తెలుగు మీద కొన్ని పాటలు పాడి నేను సెలవు తీసుకున్నాను. ఎందుకనంటే మీరు రసజ్ఞులు, వినటానికి సిద్ధంగా ఉన్నారు. నేను రస ప్రవాహాన్ని చాలా ధైర్యంగా గర్వంగా చెప్పగలను. కనుక నేను ఎంతైనా సరే మాట్లాడగలను, మీరు ఎంతైనా వినగలరు. కానీ ఒక ధర్మం ఉన్నది కదా, మన సమయానికి భోజనం చేయటం ఇవన్నీ, అందుకని ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. తెలుగు వేద కవి అని మిమ్మల్ని ఎందుకన్నారు? అయ్యా నేనేమి డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుని ఆ బిరుదు తెచ్చుకున్నది కాదు, అది వచ్చి పడింది. అది కారణం ఏమిటంటే నేను తెలుగు వేదం అని చెప్పి ఒక పుస్తకం రాశా. అది పద్యగేయ కావ్యం. దాంట్లో చాలా విచిత్రమైనటువంటి ఎన్నో ప్రక్రియలు ప్రయోగాలు చేశాను. అందుకని తెలుగు వేదం రాసిన కవిని తెలుగు వేద కవి అన్నారు. అలాగే నేను తెలుగే వేదం అంటున్నా. మీరు వేద పండితుడికి ఎంత గౌరవం ఇస్తానో తెలుగు బాగా మాట్లాడేవాడికి అంత గౌరవం ఇస్తానంటున్నానండి నేను. దాని మీద పద్యం రాశా, పాట రాశా. అందుకని ఇటువంటి ఆత్మీయులు పెద్దలు అందరూ కూడా తెలుగు వేద కవి అనటం మొదలుపెట్టారు వాళ్ళు, అంతే తప్ప అది ప్రత్యేకించి ఇదేం లేదు. తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా, తెలుగును సరిగా పలికేవాడే వేద పండితుడురా, అతడే వేద పండితుడురా, మాతృభాషను నిలిపేవాడు మహానుభావుడురా, నాకతడే మహర్షిరా, తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా. ఋగ్వేదములో రుక్కుల ప్రక్కన నిలువగలది మన కీర్తనరా, యజుర్వేదమున యజ్ఞమంత్రముల మహిమ గలది మన పద్యమురా, సామవేద సుస్వరములనే అక్షరములు చేసిన భాషరా, అథర్వవేదం సారమురా ప్రతి అక్షరము దివ్యాస్త్రమురా, తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా. లాలిపాటలో పురుషార్థములను బోధ చేయునది తెలుగేరా, పల్లె పదములో పరబ్రహ్మనే పట్టి చూపునది తెలుగేరా, సామెతలతో సంసార జలధిని దాటించేది తెలుగేరా, మూరమ్మలను మూరు మూర్తులను మూడక్షరముల చూపురా, తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా, తెలుగే వేదమురా. కామధేనువు జున్ను కన్నను కమ్మనైనది తెలుగురా, రామదేవుని మోము తీరున రమ్యమై విలసిల్లురా, వ్యోమసీమల వేల్పులందరూ
పూని ఊగెడు భాషరా భూమిపై గల భాషలందున పూజనీయము సోదరా కామధేనువు జున్ను కన్నను కమ్మనైనది తెల్గురా. అలాగే పద్యాష్టకం అని రాశాను. పద్యానికి నాకు భేదం లేదు, పద్యమే నేను అయిపోవాలి. పద్య పరాస్వరూపమై పద్య జగత్తున సృష్టికర్తనై పద్య పదార్థ శక్తినై పద్య సరస్వతి పద్యలక్ష్మినై పద్య సుధార్థ సంపదను పంచడి పెంచడి పద్య విష్ణువై పద్య జగాన విన్పడెదను పద్య మహేశ్వర శంఖనాదమై పద్య విపంచినై పలికి పద్య మృదంగమునై ధ్వనించుచున్ పద్యమునూదు వేణువై పద్యమునందున వాయులీనమై పద్య మహాంధ్ర శంఖమై పద్యము నేర్చిన మోరు సింగునై పద్యముతోడ చేసెదను వాద్య కచేరిని పద్యవేత్తయై పద్య మయూరమూర్తినై పండిత మండలి నాట్యమాడుచున్ పద్య మయూరమూర్తినై పండిత మండలి నాట్యమాడెదన్ పద్య వసంత కోకిలై పద్య రసధ్వని నాలపించెదన్ పద్య సువర్ణహంసనై పట్టి బృహస్పతి తీర్పు చెప్పెదన్ పద్య సుఖమ్మునై తెలుగు పద్య మహత్తును బోధ చేసెదన్ పద్యమదేభమై తెలుగు భారతి వాహనమై చరించుచున్ పద్య కపోతమై హృదయ పక్వతనంతట శాంతి నిల్పుచున్ పద్య కపీశ్వరుండనై భాషకు బంటై సేవ చేయుచున్ పద్య నృసింహమూర్తినై పద్య విరోధుల అంతు తేల్చెదన్ పద్య నదీ ప్రవాహమై పచ్చని తోటల పద్య తీరమై పద్య సుధా సముద్రమై పద్య తరంగ మనోజ్ఞలోకమై పద్య మహాప్రపంచమై పద్య కళా నవరత్న సౌధమై పద్యములన్ని నేనగుచు పద్యమునన్ పరమార్థమందెదన్ పద్య విచిత్ర సూత్రమై పద్య కవీంద్రుల ప్రాణమిత్రమై పద్య కవిత్వ చైత్రమై పద్య రసార్ణవ పూర్ణ కుంభమై పద్య సుధా పిపాసినై పద్యము పద్యము పద్యమంచు నే పద్య మహర్షినై రసతపఫలమందరి గంధజేసెదన్ పద్య రసజ్ఞులందరిని బంధులు మిత్రులుగా తలంచుచు పద్య చరిత్రలో వినని ప్రక్రియలెన్నియో సృష్టి చేయుచున్ పద్యమునందునన్ సకల వాద్యములన్ వినిపింపజేయుచున్ పద్య మహావతారమై భారతికిన్ మణిహారమయ్యదన్ పద్యరథంబునై తెలుగు వ్యాకృతి వైచిన పద్యరథ్యనై పద్య నిధానమై తెలుగు పద్య పతాక జయప్రకాశమై పద్య హిమాలయంబునై పద్య తపస్విని పద్యయోగినై పద్యమునందు పద్యమై పద్యముతోడనభేదమయ్యదన్ నేనే నేనే రేపటి తెలుగు జాతి శిశువై నీ పద్యముల్ నేర్చెదన్ నేనే తెలుగు కవిత్వమై యువతకు నీ శక్తి కలిగించెదన్ నేనే తెలుగు మహత్తునై నభమునే నీ కీర్తిలో ముంచెదన్ నేనే తెలుగు తపమ్ము చేసి తెలుగై నీ వెలుగులో మున్గెదన్. ఇవి తెలుగు వేదంలో పద్యాలండి. ఇవి తెలుగు తల్లికి గుడినై
తెలుగు తల్లి గుడికి గోపురమై, ఆ గుడికి ముందునే ధ్వజస్తంభమునై, ధ్వనిల్చు గంటనై, వెలుగు దీపమై, స్తోత్రమై, నివేదనమై, సుప్రసాదమై, అందరికి అంది రక్తమందు చేరి హృదయ ప్రాణములను మాతృభాష సుసంపన్న మాన్యములుగా చేసి జనులెల్ల చేయు జేజేలనౌదు. తెలుగు జాతియే నా సభ, తెలుగు భాషయే వరాల నా వేదిక, ఇది నన్ను సర్వ విజయుని చేయు నిశ్చయము నిజము, ఇహము పరము సర్వము నాకు ఇందెగలవు. ఇహము పరము నాకు ఈ తెలుగులోనే ఉన్నాయని భావిస్తున్నాను. దానికి తార్కాణంగానే ఇవాళ అధ్యక్షులు కూడా నాకు నారాయణం సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, నారాయణం నాకు ఇహము పరము దీంట్లోనే ఉన్నా. నేను ఆయన పక్కన ఉంటే ఇహము పరమే. జొన్న విత్తుల భోజనం ఇహం, నారాయణం పరం. అంతేనండి. కనుక ఇహపరాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఉండాలి అని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఒక పాట ఒక పద్యంతో ఆ మహాసరస్వతి దర్శనం మన అక్షరాలలోనే మనకు కలుగుతుంది. జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తే మీ అందరికీ కూడా ఆ దర్శనం అవుతుంది. ఇప్పుడు అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు, ఆమె చేతిలోని చిలుకయి ఇంకొక చేతి జపమాలాయి, జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు, హంసవాహనాలు అరు అరులు, అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు, వీణాశ్రుతులే అమ్మహా, తెలితామర పీఠమే బండీరా, పాదాలకు పారాణి అళ, పొంకుల వడ్డాణమే అణ, వజ్రపుటుంగరమేక్ష, ఎరలవలు శశసఖలు పాదాలకు మువ్వలు, జ్ఞాయిణి నామాఘా చిరు సౌవడులు, చెవులకు రవ్వల దుద్దులు థా దా, తన ముంగిట జేగంట ధా, ముత్యపు ముక్కు పోగుట, నవ్వినప్పుడు బుగ్గ సొట్టఠ, గాజుల గలగలలే చాచా చాజా, వన్యల అరవంకీలే డాఢా, సువర్ణ కిరీటమేగా, సిగను విరియు మల్లెరెమ్మత, సుందర సుధానదీ గమనమేక, పురి విప్పిన పెంపుడు నెమలిఖ, జయశంఖారవములే పాపా భాభా, నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా, అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు, ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవయువక విదాక, ఆత్మశక్తిని గూర్చు అమృత భాష, ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడగా,
రాగానుకూలమౌ రమ్య భాష గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష వెల్లయ్య త్యాగయ్య కృతులలో వెన్నపూస విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనసనా తెలుగు భాష తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము భరతమాత పిల్లల్లో మనగాళ్ళము తెలుగంటే మేమంతా దాసోగాము అన్నా తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా ఇంటి భాష తెలుగు మా కంటి వెలుగు తెలుగు మా బతుకు శ్వాస తెలుగు మా ఎన్ను పూస తెలుగు మా బలమంతా తెలుగు మా తెలివంతా తెలుగు మా తనువంతా తెలుగు మా మనసంతా తెలుగు ఎప్పుడు మా గుండె సప్పుడు తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా అమృతం తెలుగు మా అమృతం తెలుగు మా అమృతం తెలుగు మా అమృతం తెలుగు మా ఆయుధం తెలుగు మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు మా మంచితనం తెలుగు మా గొప్పదనం తెలుగు మా క్రితం జన్మ తెలుగు మాకొచ్చే జన్మ తెలుగు మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము జై తెలుగు జై జై తెలుగు.